హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. విజయవాడ రాజకీయాల్లో బాంబ్ బ్లాస్ట్ కానుందా? విజయవాడ రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పు చోటు చేసుకునుందా? విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం మరోసారి రీఎంట్రీ కానుందా? ఇప్పుడు ఇదే వార్త పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా కేవలం చక్కర్లు కొట్టడమే కాకుండా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే జరుగుతుంది అనేది కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే విజయవాడ రాజకీయాల పేరు చెప్పగానే ఒకటి కేసినేని చిన్ని పేరు వినిపిస్తుంది, లేదా కేసినేని నాని. అయితే ఇద్దరు సోదరులే, ఇద్దరు మధ్య ఒకప్పుడు గట్టిగా మందం ఉండేది, కానీ చాలా కాలంగా ఉన్నటువంటి విభేదాలు. ఆ తర్వాత కేసినేని నాని పార్టీ మారడం, కేసినేని చిన్ని తెలుగుదేశం నుంచి విజయవాడ ఎంపీగా గెలవడం, ఈ పరిణామాలన్నీ తెలిసిందే. మొత్తానికి కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నాని మధ్య పెద్ద ఎత్తున విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ప్రత్యర్థి పార్టీల మధ్య కూడా ఆ స్థాయిలో ఉండవు. సొంత అన్నదమ్ముల మధ్య శత్రుత్వం ప్రత్యర్థి పార్టీల మధ్య ఉండే శత్రుత్వం కంటే చాలా ఎక్కువగా ఉంది. చిన్ని వర్సెస్ నాని అనేది చాలా పెద్ద ఎత్తున ఒక విభేదాలకు దారితీసే అంశంగా మారింది. సో వాస్తవానికి విజయవాడ పేరు చెప్పగానే కేసినేని నాని పేరు చెప్పుకుంటారంటారు. కేసినేని ట్రావెల్స్ పేరుతో సుపరిచితులు. కేసినేని నాని వ్యాపార సామ్రాజ్యంతో తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీచినప్పుడు కూడా కేసినేని నాని విజయవాడ నుంచి ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీతో, ముఖ్యంగా కేసినేని చిన్నితో సోదరుడితో ఉన్నటువంటి విభేదాలు, సోదరుడికి నారా లోకేష్ ఇస్తున్నటువంటి ప్రాధాన్యత, తెలుగుదేశం పార్టీలో తనకు లభిస్తున్నటువంటి అగౌరవం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. అదే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని సోదరుడు కేసినేని చిన్ని పోటీ చేసి నానిని ఓడించడంతో ఆయన చాలా కాలంగా కంగు తిన్నారు. అంతేకాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ పార్టీకి, పార్టీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నాను అంటూ కాసేపు లేదా కొద్ది రోజులు కొద్ది కాలం రాజకీయాలకు బ్రేక్ చెబుతున్నాను అంటూ చాలా స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చి ఆయన సైలెంట్ అయిపోయారు. అయితే రాజకీయాల నుంచి అయితే ఆయన సైలెంట్ అయిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలపై ఆయన అప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ రాజకీయ పరిణామాలపై ఎప్పుడూ ఎక్కడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ సోదరుడు కేసినేని చిన్నితో ఉన్నటువంటి విభేదాలు, కేసినేని చిన్నిపై వస్తున్నటువంటి ఆరోపణలతో మాత్రం చిన్నిని టార్గెట్ చేస్తూ పదే ట్వీట్లు చేయడం, సెటైర్లు వేయడం, కామెంట్లు చేయడం అనేది వినిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కేసినేని చిన్ని వర్సెస్ కేసినేని నాని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా కేసినేని చిన్ని విజయవాడ ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఆయనపై నమోదవుతున్న కేసు, ముఖ్యంగా లిక్కర్ కేసులు కావచ్చు, తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావుతో నెలకొన్నటువంటి విభేదాలు కావచ్చు, పార్టీలో కేసినేని చిన్నిపై పెరుగుతున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇదంతా అంతర్గతమైతే ఇక బాహ్యంగా చూసుకుంటే కేసినేని చిన్ని లిక్కర్ స్కామ్ చుట్టూ దీనిపై ఈడీ కూడా నోటీసులు అందించడం, కేసినేని చిన్ని భార్యకు విచారణకు హాజరు కావాల్సిందిగా. అయితే ఈడీకు కేసినేని చిన్నికు లిక్కర్ స్కామ్తో సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైనటువంటి రాజకేశ్వర రెడ్డితో కేసినేని చిన్నికి, కేసినేని భార్యకు సంబంధించినటువంటి కంపెనీతో సంబంధాలు ఉన్నాయనే విషయంపై ఈడీకు లేఖ రాసింది కూడా కేసినేని నానియే కావడం, అదేవిధంగా బ్యాంకు స్కాములలో కేసినేని చిన్ని పేరు వినిపించడం, అంతేకాకుండా కూకట్పల్లి ప్రగతి నగర్ బాధితుల ఇష్యూలో కూడా కేసినేని చిన్ని ప్రధాన పేరు వినిపించడం, అంతేకాకుండా ఇక ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాల్లో కేసినేని చిన్ని పాత్ర ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని నెగ్గినప్పటి నుంచి ఆయనపై కేసులు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఆయన పరిధి దాటుతున్నారనే విమర్శ లేకపోలేదు. సో ఈ క్రమంలో కేసినేని చిన్నిని టార్గెట్ చేస్తూ కేసినేని నాని
పెద్ద ఎత్తున ట్వీట్లు చేయడం అనేది ఇప్పటివరకు కొనసాగింది. ఇటీవల తాజాగా అయితే బ్యాంకు స్కాముల విషయంలో కూడా కేశినేని చిన్ని పాత్ర ఉంది, అంతు తెలుస్తానంటూ కేశినేని నాని వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇది ట్వీట్ల రూపంలో సోదరుడిపై విజయం సాధించాలి, కేశినేని చిన్నిపై విజయం సాధించాలి, కేశినేని చిన్నికి చెక్ పెట్టాలి, కేశినేని చిన్ని ఆధిక్యానికి విజయవాడలో కేశినేని చిన్ని సాగిస్తున్నటువంటి దందాలకు కానీ ఆధిపత్యానికి కానీ చెక్ పెట్టాలి అంటే కేవలం ట్వీట్లతో అయిపోయేది కాదు, కంప్లైంట్లతో సరిపోయేది కాదు, ఒక బలమైన వేదిక కావాలి, ఆ వేదిక తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనే అభిప్రాయానికి దాదాపుగా కేశినేని నాని వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే రోజు కేశినేని చిన్నికి వార్నింగ్ ఇస్తూ, లేకపోతే అతనిపై సెటైర్లు వేస్తూ, లేకపోతే కేశినేని చిన్ని చేస్తున్నటువంటి దందాలకు సంబంధించినటువంటి ట్వీట్లు చేస్తూ వచ్చినటువంటి కేశినేని నాని తాజాగా వైఎస్ జగన్తో ఉన్నటువంటి పాత ఫోటోను షేర్ చేశారు. ఇదే ఇప్పుడు అసలు చర్చకు కారణం, ఇదే ఇప్పుడు అసలైనటువంటి చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. ఎందుకంటే కేవలం ట్వీట్లతో సరిపెట్టకుండా వైఎస్ జగన్ ఫోటోను, వైఎస్ జగన్తో తాను దిగినటువంటి ఫోటోను షేర్ చేయడం అంటే త్వరలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రీఎంట్రీ కానున్నారు కేశినేని నాని అనేది బలంగా తెలుస్తోంది. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున విజయవాడ రాజకీయాల్లో పెనుమార్పుకు కారణమవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే విజయవాడ ఎంపీగా పోటీ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీకి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి ప్రకటించిన తర్వాత విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయవాడ ఎంపీగా బలమైనటువంటి అభ్యర్థి లేక ఏ ఎన్నికలు కనుక వచ్చిన తర్వాత ఎవరిని నిలబెడతారని ఒక సందిగ్ధత, ఒక సందేహం ఇన్నాళ్ళు వెంటాడింది. ఎందుకంటే బలమైన నాయకుడు ఎవరు లేరు ఇప్పటి వరకు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి కనిపించడం లేదు. అదేవిధంగా విజయవాడ ఎంపీగా ఉండాలంటే బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అయి ఉండాలి. అదేవిధంగా కేశినేని చిన్నిని చెక్ పెట్టి ఉండాలి, కేశినేని చిన్నిని ఎదుర్కోగలగాలి. సో ఇవన్నీ ఉండాలంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కేశినేని నాని అవసరం చాలా ఉంది. కేవలం కేశినేని నానికి అవసరం కేశినేని నానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అవసరం ఉండడమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కేశినేని నాని అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ రాజకీయాలకు సంబంధించి 2029 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బలమైన అభ్యర్థి ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అది ఖచ్చితంగా కేశినేని నాని అనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేశినేని చిన్నికి చెక్ పెట్టడంలో కానీ, కేశినేని చిన్నికి దీటుగా ఆర్థికంగా సామాజిక వర్గాలను కలుపుకొని పోరాడగలగడంలో కానీ కేశినేని నాని తర్వాతే ఎవరైనా. కేశినేని చిన్నికి చెక్ పెట్టాలి అంటే కేశినేని నాని తర్వాతే. సో అందుకే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కేశినేని అవసరం ఉంది. కేశినేని అవసరం ఉంది కాబట్టి కేశినేని నానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉంది. తన సోదరుడికి చెక్ పెట్టాలి, సోదరుడి ఆ దందాలకు బ్రేక్ చెప్పాలి, తన సోదరుడి ఆధిపత్యానికి ముగింపు పలకాలి అంటే ఖచ్చితంగా ఒక బలమైన వేదిక కావాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి రీఎంట్రీ ఇస్తేనే అందుకు తగినటువంటి మార్గం సుగమం అవుతుంది అనేది కేశినేని నాని ఆలోచనగా తెలుస్తోంది. ఈ ఆలోచనలో భాగంగానే తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ అవ్వాలనే ఒక సంకేతాన్ని పంపించారు, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. అందుకే వైఎస్ జగన్తో ఉన్నటువంటి ఫోటోను షేర్ చేయడం ద్వారా కేశినేని చిన్నికి ట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లోకి అయితే దూరంగా ఉంటారని చెప్పి ప్రకటించినా సరే కేశినేని చిన్ని ఆధిపత్యానికి, కేశినేని చిన్ని దందాలకు, కేశినేని చిన్నిపై వస్తున్నటువంటి ప్రతి విమర్శకు, ఆరోపణలకు కేశినేని నాని పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితికి కేశినేని చిన్నికి విరుద్ధంగా పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తూ వచ్చారు. కానీ తాజాగా జగన్ ఫోటోను షేర్ చేయడం మాత్రమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి విషయంగా మారింది. త్వరలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రీఎంట్రీ ఇవ్వనున్నారు కేశినేని నాని. అది ఖచ్చితంగా ఇటు కేశినేని నానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు బలోపేతమైనటువంటి అంశంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.